అండి అందరికీ షబ్బాత్ షాలోమ్. హగ్ సామెక్ హనుక్కా. మరి హనుక్కా పండుగలో ఉన్నాము, షబ్బాత్లో ఉన్నాము. మరి కాబట్టి డబుల్ బ్లెస్సింగ్ నిజానికి. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ మహాగణుడ జీవము గల తండ్రి, తమరు ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన పూజింపదగిన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. గడిచిన దినాలన్నింటినూ తమ రెక్కల చాటు మరుగు చేసి భద్రపరిచి కాచిదాచి కాపాడి అయ్యా ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠిత పండుగ దినాల్లోనికి మమ్మల్ని తోడుకొని వచ్చి నాయన ఇదిగో నాయన ఈ యొక్క హనుక్కా పండుగలో నాయన మరి తండ్రి ఇదిగో నాయన షబ్బాతులోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన మరి రాత్రికాల సమయంలో తండ్రి చక్కని మీ యొక్క సన్నిధిలో మాకు చక్కని ఆదరణ దయచేశారు అయ్యా తండ్రి. ఇదిగో నాయన మరి ఈ సమయంలో నాయన మేము షబ్బాతులోనికి ప్రవేశించి ఉండగా నాయనా తండ్రి ఇంతవరకు నాయన చక్కని పాటలతోనూ కీర్తనలతోనూ గాన ప్రతిగానములు చేస్తూ చక్కని సిద్ధూరు క్రమాన్ని నడిపించి నాయన మరి తండ్రి తోరాను చదివినటువంటి మరి తండ్రి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే హఫ్తరా తండ్రి మరి బెసరా భాగాలు చదివిన వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. మహోన్నతుడా ఇదిగో నాయన మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన మీ పాద సన్నిధికి మేము వచ్చిండగా నాయన తండ్రి మీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ దినాన తండ్రి మీరు మాతో మాట్లాడవలసినటువంటి నాయన మీ మాటలు వినడానికి తండ్రి మేము మా మనసులు మా హృదయాలు తెరుచుకొని మీ పాద సన్నిధిలో మేము కూర్చుని ఉండగా తండ్రి మరి ప్రకటించేవారు మీరు, గ్రహింపచేవారు మీరు తండ్రి. మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా మనసులు తండ్రి మీ మాటలను గ్రహించగలిగినట్లు మీ కృపతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో నాయన ఈ యొక్క హనుక్కా పండుగను మేము ఈ సంవత్సరం కూడా మరి ఆయా ప్రాంతాల్లో చక్కగా జరిపించుకోవడానికి నాయన మీ బిడ్డలతో కలిసి సంతోషముగా జరిపించుకోవడానికి మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అలాగే తండ్రి మరి ఈరోజు సాయంకాలం మొదలుకొని మేము బయలుదేరి హైదరాబాద్ ప్రాంతంలో రేపు సాయంత్రం చివరి దీపాలు వెలిగించడానికి బయలుదేరి వెళుచుండగా నాయన మీరు మాకు తోడుకొని మమ్మల్ని నడిపించండి తండ్రి. అలాగే నాయన మరి హనుక్కా పండుగలో తండ్రి ద్వారా ఈ సమయంలో తండ్రి మేము పుణ్యక్షేత్రంలో మేమందరం కూడా నాయన మీరు మమ్మల్ని ప్రేమించిన సెనగోగులో మేమందరం సంతోషిస్తూ ఉంటుండగా మా మధ్యన మీ మెస్సియా వారికి ఆత్మను ఉంచి తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మాలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మరి చక్కని స్వస్థతను దయచేయండి తండ్రి. అలాగే నాయన మరి బలహీనులను బలపరచండి నాయన. అభాగ్యులను మీరు తండ్రి మరి నిలవబెట్టండి తండ్రి. పడిపోయిన వారిని మీరు లేవనెత్తండి తండ్రి. నాయన తండ్రి గాయము చెందిన వారిని మీరు గాయములు కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి ఆనాడు మీరు తండ్రి ఇదిగో నాయన ఆలయంలో తండ్రి నాయన తండ్రి మరి ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి అనేక మంది వారు తండ్రి నాయన వారి యొక్క ఆత్మలను బలియాగం చేస్తున్నారు తండ్రి. వారి శరీరాలు నూనెలో కాల్చివేయబడినవి తండ్రి. అయినప్పటికీ కూడా వారు మీ అందు విశ్వాసం మొదలెత్తండి. గొప్ప విశ్వాసం చూపించిన మా సహోదరులను బట్టి మేము బలము చెంది అయా మా విశ్వాసమును తండ్రి నాయన తండ్రి బలమైన విశ్వాసముగా మార్చుకునే భాగ్యం దయచేయండి. ఈ సమయంలో తండ్రి మీ వాక్యం చెప్పబోచున్న మీ కుమారుని తండ్రి మరి లేవనెత్తండి నాయన. బలపరచండి, స్థిరపరచండి అయా. మానవ స్వరం మరుగు చేసి మీ పరిశుద్ధమైన స్వరమును మాకు వినిపింపచేసి మా హృదయములను సరిచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నాయన ఈ యొక్క నాయన తండ్రి మరి లైవ్ ద్వారా ఎంతమంది వీక్షిస్తూ ఉన్నారో ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు జ్ఞాపకం తండ్రి మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ వర్తమానం ద్వారా తండ్రి మీరు వారి హృదయాలను స్పృశించండి తండ్రి. వారిని తండ్రి నాయన మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన రోమా యొక్క అలవాట్లు కాదు కానీ, రోమా యొక్క ఆచారాలు కాదు కానీ, మీ బిడ్డల యొక్క ఆచారాలు అయా మీ తోరా యొక్క హృదయమును మేము కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయమని తమరు ప్రియకుమారులు మా రక్షకుడు మోచుకుడు సజీవుడు నైనా యెషువా మెషియాకు వారి శ్రేష్టమైన నామం బట్టి ఆ నీతిని బట్టి ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. సిస్టర్స్ మన మధ్యన సిస్టర్స్ ఒక ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధపడి ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.
మూడో కీర్తన. కుమా అదనాయ్ Oshiyeni Elohai, Ladonai HaYeshua, Alam Kabir Kateka, Kuma Adonai, Oshiyeni Elohai, Ladonai HaYeshua, Alam Kabir Kateka, Koli Eladonai Ekra, Yanini Meher Kotsho, Koli Eladonai Ekra, Yanini Meher Kotsho, Rabbi Mom Limne Nafshi, Eneshuvatalo, Koli Eladonai Ekra, Yanini Meher Kotsho. Kuma Adonai, Oshiyeni Elohai, Ladonai HaYeshua, Alam Kabir Kateka, Kuma Adonai, Oshiyeni Elohai, Ladonai HaYeshua, Alam Kabir Kateka. Ata Adonai Megan Beadi, Kodi Umerim Roshi. Ata Adonai Megan Beadi, Kodi Umerim Roshi. Marabum Sarai, Rabbi Mami Malai. Ata Adonai Megan Beadi, Kodi Umerim Roshi. Kuma Adonai, Oshiyeni Elohai, Ladonai HaYeshua, Alam Kabir Kateka, Kuma Adonai, Oshiyeni Elohai, Ladonai HaYeshua, Alam Kabir Kateka. Oh Lord, you are my shield and strength. Your glory lifts me up. The enemy stands against me. They rise up all around. Oh Lord, you are my shield and strength. Your glory lifts me up. The enemy stands against me. They rise up all around. Kuma Adonai, Oshiyeni Elohai, Ladonai HaYeshua, Alam Kabir Kateka, Kuma Adonai, Oshiyeni Elohai, Ladonai HaYeshua, Alam Kabir Kateka. Come and help me, Lord, arise and rescue me from you alone. Comes my salvation. Come and help me, God, arise and rescue me from you alone. Comes my salvation. Kuma Adonai, Oshiyeni Elohai, Ladonai HaYeshua, Alam Kabir Kateka, Kuma Adonai, Oshiyeni Elohai, Ladonai HaYeshua, Alam Kabir Kateka. Amen. Baruch Hashem.
అందరికీ షబాత్ షలోమ్ అండి. మైక్లో మాట్లాడుతున్నప్పుడు అవుట్పుట్ ఎలాగుందో ఒకసారి చూడండి. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా. ఈ అవకాశం కల్పించిన హషం వారికి, బెనీ అబ్రాహం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హనుక్కా పండుగ ఎన్నో రోజు? 6వ రోజు. 6వ రోజులో హనుక్కా పండుగలో మనం సంతోషంగా ఆయన ఆరాధించడానికి పరమ తండ్రి మన కృప చూపించారు. తండ్రి స్తోత్రం. అలాగూ చేసుకోవడం కూడా ఒక గొప్ప ధన్యత, అవకాశం. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, యేసేపు గారు ఈరోజు పర్షభాగం మికెట్స్, యేసేపు గారి యొక్క చివరి రివిలేషన్, ఆయన యొక్క ప్రత్యక్షతను తెలియచేయడానికి సిద్ధపడిన సమయం అటుది. ఈ చివరి రివిలేషన్లో తనను తన తండ్రికి కనబరుచుకున్న దానిని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ 22 సంవత్సరాలు ఎందుకు తనను తాను తండ్రికి కనపరచుకోవడానికి ఇష్టపడలేదు? అదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది నాకు. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు. సో 22 సంవత్సరాల పాటు అతను ఏమైపోయాడంటే, తనను తాను తండ్రికి కనబరచకుండా దూరంగా ఉండిపోయాడు. ఇది చాలా పెయిన్తో కూడిన సమస్య అటండి. ఇది సామాన్యమైన విషయం కాదు, కానీ చాలా పెయిన్తో కూడింది. ఎందుకంటే 22 సంవత్సరాల పాటు ఆ తండ్రి ఏమనిపించుంటాడండి? ఎంత నరకం అనిపించుంటాడు. ఎందుకు అంటే 22 సంవత్సరాల పాటు తన కుమారుడు లేడు, చనిపోయాడు అనుకుని అతను పడిన బాధ ఎంత పెద్ద గొప్ప బాధ అండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. పోనీ ఏమన్నా ఈయన వెళ్ళాడు, అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన తర్వాత పొతిఫరా ఇంటికి వెళ్ళాడు, అక్కడ బాగానే ఉన్నాడు. మరి అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు మరేమయ్యాడనంటే శిక్షకు గురయ్యాడు. జైల్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, బాగానే ఉంది. జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఐగుప్తు దేశానికి ఫరోగా, 2వ ఫరోగా, వైస్రాయ్గా అతను అక్కడ స్థిరపరచబడ్డాడు. స్థిరపరచబడిన తర్వాత మరి ఏం జరిగింది మనకు తెలుసు. అతనికి 2వ రాజుగా అభిషేకం జరిగింది. ఆయనకు తెలియకోకుండా ఏమీ జరగటానికి వీలు లేకుండా పోయింది. మరి ఆయన చాలా బ్లెస్సడ్గా ఉన్నాడు, చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. మరి ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది. కానీ అప్పుడు కూడా ఆయన తన తండ్రికి తనను తాను కనబరుచుకోవడానికి వెళ్ళలేదు. ఈ లోపల తండ్రి యొక్క పరిస్థితి ఏమిటంటే, తన కలకనిన కుమారుడు, తన ఊహించుకున్న కుమారుడు చనిపోయాడనే బాధలో ఆయన ఎక్కువగా చాలా బాధలో ఉన్నాడని మనం చూస్తామట. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 22 సంవత్సరాలండి. ఇందులో ఎక్కువ ఎవరు శ్రమ పడ్డారో చెప్పగలరా?
ఎవరు శ్రమ పడ్డారు? ఏమండి? యోసేపా? తెరపైకి ఇంకో కొత్త మనిషి వచ్చింది. యోసేపా యాకోబా నేను అడిగితే కాదు రాహేల్ అన్నాడు ఇంకో రబ్బీ గారు వెనకాలండి. అమ్మా ఏదో పెద్ద 10 మంది పిల్లల్ని కనేసినట్టు తండ్రిలాగా యాకోబు గారు అన్నాడు. ఓకే, మా బాధ మీకు అర్థమైంది, చాలా సంతోషం. నిజంగానే కరెక్టు, యాకోబే బాధపడ్డాడు. ఎవరు పనిష్ చేయబడ్డారు అని అడిగితే యోసేపు గారు ఏముంది, వెళ్ళిన వెంటనే ఆ 2 రోజులు ఆ గోతులో పడ్డాడు, తర్వాత బయటకు వచ్చాడు. పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంటికి వెళ్ళిన మేడం గారు ఈయన బాగానే చూసుకున్నారు, ఏదో రోజు మాట అంటారని. యజమానుడు కూడా బాగా చూసుకున్నాడు, గొప్పగా చూసుకున్నాడు, ఇల్లు ఆశీర్వదించబడింది, బాగానే ఉన్నాడు. ఆయన 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, కానీ మిగతా రోజులు గొప్పగానే ఉన్నాడు కదా. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. బాధపడింది ఎవరు? బాధపడింది ఎవరంటే యాకోబు గారే. ఎందుకు బాధపడ్డాడు? ఎందుకు బాధపడ్డారు? ప్రశ్న డిఫరెంట్. ప్రశ్న ఒకటి, ఆన్సర్ నేను అడిగింది, నా ఆన్సర్ మాత్రం అది కాదు. ఎందుకు బాధపడ్డాడు? పోను నువ్వు చెప్పమ్మా, ఆయన చెప్పింది కాదన్నా కదా, నువ్వు చెప్పు. ఎవరైనా చెప్తారా? వెనకాలన్న రబ్బీ గారు తప్ప. ఎందుకు యాకోబు గారు బాధపడ్డారు? ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన ఏం తప్పు చేశాడు అమ్మా? ఏం తప్పు చేశాడు అంటున్నానమ్మా నేను. ఏం తప్పు చేశాడు? ఎందుకంటే పనిష్మెంట్ ఎందుకు వస్తుంది అని అంటే, పనిష్మెంట్ ఎందుకు వస్తుంది? తప్పు చేస్తేనే కదా. ఏం తప్పు చేశాడు? యాకోబు 22 సంవత్సరాలు శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, మరణ వేదన పడ్డాడు. ఎందుకు 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 అది అనుభవించవలసి వచ్చింది? అన్నగారిని మోసపుచ్చాడు అన్న. జ్యేష్ఠత్వం కొనుక్కున్నాడు కదా, ఆయన అమ్మేశాడు, ఈయన కొనుక్కున్నాడు. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. ఆన్సర్ చెప్పేశారు సిస్టర్ గారు ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు. ఏమిటి ఆన్సర్ అంటే కరెక్ట్గా 22 సంవత్సరాలు అన్న తల్లి తండ్రిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు కదా. సేమ్ 22 సంవత్సరాలు ఇస్సాకును విడిచిపెట్టి యాకోబు ఎలా అయితే వెళ్ళిపోయాడో సేమ్ ఎందుకు ఇది అని అంటే కారణం ఒకటి ఉంది. ఏమిటి కారణం అంటే, తల్లిదండ్రులను సన్మానించవలెను. 22 సంవత్సరాల పాటు ఆయన సన్మానించలేదు. సో 22 సంవత్సరాలు
ఒక తండ్రిని తల్లిని విడిచిపెడితే బాధ ఎలా ఉంటుందో ఇస్సాకు తెలుసు, కానీ యాకోబు తెలదు. తెలియపరచడానికి పరమ తండ్రి యాకోబుకి యోసేపును దూరం పరచడం ద్వారా కూడా సేమ్ 22 సంవత్సరాలు ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము పరిశుద్ధ లేఖనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అది ఎక్కువగా తెలియజేయబడింది ఎందుకోసమో నన్ను అడిగితే, మనము త్వరా ద్వారా నడిపించబడటం కోసం మాత్రమే అది తెలియచేయబడుతుంది. 20 సంవత్సరాల క్రితం నేను ఒకటి అనుకునేవాడిని. 20 సంవత్సరాలంటే నాకు పిల్లలు పుట్టనప్పుడు అనుకునేవాడు. ఏమిటి అని నన్ను అడిగితే, నా పిల్లలకి నేను ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ త్వరా మాత్రం ఇవ్వాలి అనుకున్నాను. ఎందుకు అని అడిగితే, త్వరా ఇస్తే నా పిల్లలకి కోట్ల రూపాయలు ఇచ్చిన వాడిని అని చెప్పి అనుకున్నాను. అది ఎగ్జాక్ట్లీ నిజమండి. త్వరా మాత్రమే మనిషిని బ్రతికించగలదు. ఎలోహిం ధర్మశాస్త్రము మాత్రమే, ధర్మశాస్త్రము ద్వారా మాత్రమే మనుషులు తమ మనుగడను కొనసాగించుకోగలుగుతారు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ త్వరా ద్వారా బయలుదేరిన ప్రతి వ్యక్తి కూడా ఏమవుతాడు అని అడిగితే, అతను షేప్ చేయబడతాడు. షేప్ అంటే రూపాన్ని అలంకరించుకోగలుగుతాడు. చిన్నప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని. ఏమని అడిగితే, నాకు భక్తి నేర్పిన అన్నయ్య గారు ఏం చెప్పారంటే, నన్ను నలగొట్టుము, బాగా మెత్తగా నలగొట్టుము, చూర్ణము లేకోకుండా మెత్తగా నలగొట్టి నీకు ఇష్టమైన రూపమును నాకు దయచేయమని ప్రార్థన చేసేవాళ్ళు. అంటే ఏమిటంటే, రూపాన్ని తయారు చేసేది ఎవరు అంటే ఆయనే. ఆయన తనకిష్టం వచ్చిన రూపం మనము తయారు చేయబడాలి అని అంటే మనం ఏమి చేయబడాలి? మెత్తగా నలగొట్టబడాలి. సో ఇప్పుడు త్వరా ఏం చెప్తుంది అని అడిగితే, రబీను యోనా గారు ఏం చెప్తున్నారంటే, షారే తెషువా అనే దాంట్లో ఒక మాట చెప్తున్నారు. వెన్ వన్ రిసీవ్స్ హస్యం క్యాస్టిస్మెంట్ and improves his ways, as a result it is a fitting that he rejoice in his suffering, for it brought him a great benefit. ఒక వ్యక్తి గాక తండ్రి శిక్షణ గాక భరించడం నేర్చుకోగలిగితే, దానిని ఆయన శిక్షించిన శిక్షణను బట్టి, ఆయన శిక్షిస్తున్న శిక్షణను బట్టి తనను తాను సరి చేసుకోవడానికి అతను బయలుదేరగలిగితే, అతను ఏం చేయాలి అని అడిగితే, ఈవెన్ హిజ్ సఫరింగ్స్ మాట, ఇన్ హిజ్ సఫరింగ్స్ అంటే అతని బాధలో కూడా, అతని శ్రమలలో కూడా ఏమి వెతకాలండి? సంతోషాన్ని చూడగలగాలి. పరమ తండ్రికి స్తోత్రం. ఎంతమంది చూస్తారు చెప్పండి? బాధలో సంతోషాన్ని చూడగలిగే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎంతమంది? మొన్న ఒక ఆయన నేను కలిసాను అనమాట. చాలా భక్తిగా ఉండేవాడటండి, చాలా భక్తిగా ఉండేవాడట. ఇప్పుడు ఏం చేశారంటే, వద్దులేండి నాకు చెప్పకండి అన్నాడు అనమాట. అంటే తన కుమారుడు చనిపోయాడట. అప్పటి నుంచి తనకి ఇంక త్వరా అంటే ఇష్టం అనిపించట్లేదని మానేశాడట. నిజంగానే కలిసి పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఒక అబ్బాయి నాకు తెలుసు. ఆ అబ్బాయి ఎప్పుడు అంటూ ఉంటాడు, ఏమంటాడు అంటే, మా నాన్నగారు ఎంతో భక్తి చేశారు, మా నుండి తీసుకెళ్ళిపోయాడు ఆయన. అప్పటి నుంచి మా అమ్మగారు యేసుక్రీస్తు నామంలోకి వెళ్ళిపోయారంట. బహుశా అతను మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఇది కాదు త్వరా నేర్పేది. త్వరా ఏం చెప్తున్నది అని అడిగితే, రబీను యోనా గారు మాట్లాడుతుంటారు అనమాట. వెన్ వన్ రిసీవ్స్ హిజ్ చాస్టిస్మెంట్, హస్యం యొక్క శిక్షలను తీసుకునే వ్యక్తి,
ఆ శిక్షల ద్వారా తనను తాను సరి చేసుకోవడానికి ఇష్టపడే వ్యక్తి ఏమవుతాడు అని అడిగితే, శిక్షణలో నుంచి కూడా ఏమవ్వాలంటే సంతోషించడం నేర్చుకోగలిగినప్పుడు. ఒకడు ఎప్పుడైతే మనం ఆ శిక్షలను మనం అనుభవించడం మనం ఇష్టపడుతున్నామో, ఆ శిక్షల ద్వారా కూడా మనము తండ్రిని మహిమపరిచేవారిగా మనం ఉండగలిగినప్పుడు. అందుకని ఏమంటాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:11 అంటాడు, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని. ఈ లోకంలో మనకి పరమ తండ్రి గారు ఇచ్చే శిక్ష ఏదైనా కానీ 12:11 ప్రస్తుతమందు సమస్త శిక్షయు, శిక్షణ కాదు, ఏంటండి అది? శిక్షణ కాదు. సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమును ఇచ్చును. పరమదండి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మన అంశం. ఏమిటి అని అడిగితే, బాధలు, సంతోషాన్ని ఎదుర్కోవడం గొప్ప ఏం కాదు, ఎతకవసరం లేదు. అది నీ ఎదురుగుండానే కనబడుతూ ఉంటుందన్నమాట. కానీ నీకొచ్చిన శిక్షలో, నీకొచ్చిన సమస్యలలో, నీకొచ్చిన బాధలలో, నీకొచ్చిన ఇబ్బందులలో, నువ్వు పడిపోయిన స్థితిలో నువ్వు దేనిని వెతుక్కోవాలి అని అంటే, దేన్ని వెతుక్కోవాలండి? దానిని సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి. యూ షుడ్ థ్యాంక్ హషేమ్ ఫర్ ఇట్ జస్ట్ యాజ్ హీ థ్యాంక్స్ హిమ్ ఫర్ సక్సెస్. సంతోషం విషయంలో నువ్వు ఎలాగైతే తండ్రిని సంతోషపరుస్తావో, అదే విధముగా శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఆయన ఏం చేయాలంటే, ఆయనకి ఏం చెప్పాలంట? సాగర్ గారు పాడినట్టు పాడాలి, థ్యాంక్ యూ హషేమ్ అని పాడాలట. పాడతామా? పాడాలి. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. One who truly trusts in Hashem hopes even in darkness that it will become the cause of light. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే తండ్రి యందు నిజముగా నమ్మకంగా ఉండగలుగుతాడో, ఆ నమ్మకంగా ఉన్నవాడు చీకటిలో కూడా అతడు వెలుగును చూస్తాడు. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మిద్రాష్ తెహిలిం అనే గ్రంథంలో 22 ఏమని రాయబడిందంటే, అంటే తెహిలింకి రాసిన కీర్తనలు 22 గ్రంథానికి మిద్రాష్యం ఎలా చెప్పారంటే, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఫాలెన్ ఐ వుడ్ నాట్ హ్యావ్ రైజన్. నేను పడిపోక ఉండకపోతే నేను లేచేవాడిని కాదు. ఇప్పుడు దేనికి థ్యాంక్స్ చెప్తున్నాం ఆయనకి? మీకు అర్థమైందా? ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఫాలెన్ ఐ వుడ్ నాట్ హ్యావ్ రైజన్. నేను పడిపోకపోతే నేను లేచి ఉండేవాడిని కాను. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఇన్ డార్క్నెస్ దేర్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ లైట్ ఫర్ మీ. ఒకవేళ కాక నేను చీకట్లో లేకపోతే నేను ఎందులో ఉండను? నేను వెలుతురులో ఉండే అవకాశం నాకు లేదు. ఈ గొప్ప వెలుగులో నేను ఉన్నాను అంటే కారణం ఏమిటి అని అడిగితే, ఆ గొప్ప చీకట్లో ఉన్నందుకే తండ్రి నన్ను ఏం చేశాడు? ఈ వెలుగులోనికి తీసుకొచ్చాడు. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది చెప్తారండి హషేమ్కి థ్యాంక్స్? సమస్యలలో, కష్టాల్లో, బాధల్లో పడిపోయినప్పుడు, ఫెయిల్ అయిపోయి అందరూ పాస్ అయిపోయి నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు ఏమని చెప్పాలంట? థ్యాంక్ యూ హషేమ్, థ్యాంక్ యూ హషేమ్. ఎందుకు అని అంటే, ఒకవేళ అది లేకపోతే ఆ వెలుగును మనము చూడలేము. తండ్రి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ఎందుకోసం అని అడిగితే, ఎప్పుడైతే ఇది ఏమిటి అని అడిగితే, ఆధ్యాత్మిక సంబంధమైన ఆలోచన విధానం అని మనం చెప్పొచ్చు మాట. అందుకని త్వర ఏం చెప్తాది అని అడిగితే,
పడిపోవటము లెగడము 2 స్టోరీలు కాదు అంటదన్నమాట. పడిపోవటము లెగటం ఇవి 2 స్టోరీలు కాదు, 2 వాక్యాలతో నింపబడిన ఒక కథ. 2 వాక్యాలు 2 కానీ కథ మాత్రం ఒకటే. ఎప్పుడైతే దాన్ని మనం చూడగలుగుతామో, ఆ కథను 2 వాక్యాలుగా చూడగలుగుతాము. ఒకటి పడిపోవటము, ఒకటి లెగటము, ఒకటి శ్రమ పడటము, ఒకటి బాధపడటము, ఒకటి ఇబ్బందులు పడటం, ఒకడు చీకట్లో ఉండటం, ఒకడు నలగొట్టబడటం, ఒకడు ఏడవటం, ఒకడు దుఃఖించడం, ఒకడు నిరాశ్రయుడిగా ఉంచబడటం. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత వచ్చే విమోచన, ఆ యొక్క సాల్వేషను, ఆ వెలుగు, ఆ సంతోషము, ఆ ఆనందము, ఇవన్నీ కూడా 2వ ఎత్తు మాటండి. ఇవి రావాలి అని నువ్వు కోరుకునే నీవు, అందులో ఆనందించాలని కోరుకునే నీవు దీని గుండా వెళ్ళగలిగితేనే దాన్ని నువ్వు చూడగలుగుతావు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ఆయన అంట మంచి రోడ్లోని పెద్ద గొయ్యి తీశాడటండి. పెద్ద గొయ్యి తీసి అలా ఉంచేసి పక్కన కుర్చీ వేసి కూర్చున్నాడట. ఆ దారంటే వెళ్ళి ఒక సైక్లిస్టు మంచి స్టైల్గా తొక్కుతూ వెళ్ళి దాంట్లో పడిపోయాడు, చెయ్యి ఇరిగిపోయింది. అతను బయటకు వచ్చాడు అన్నమాట. అతను లోపల పడిపోయినట్టు అతను గబగబా చూసి పరిగెత్తుకుని వచ్చి కుర్చీలోంచి లేచి అతను లేపి, అయ్యో చెయ్యి ఇరిగిపోయిందా సహోదరుడా అని పిలిచి అతను తన యొక్క బండి మీద ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్టేయించి ఆ డబ్బులు ఇచ్చి మందులు ఇచ్చి బయలుదేరి బయటకు వచ్చిన వరకుండి పడిపోయినాడు థ్యాంక్స్ చెప్పడానికి ఏమన్నా సందర్భం ఏమైనా ఉంటుందా? దెబ్బలు తిన్నవాడు, అయ్యా థ్యాంక్ యూ సార్, నేను పడిపోయాను కానీ మీరు నాకు ఇవన్నీ ఇచ్చాడని చెప్తే ఏమైనా బాగుంటుందా? ఎందుకు బాగోదు? ఆ గొయ్యి తవ్వినాడు ఆయనే కాబట్టి. కానీ ఒక ఆయనకి మాత్రం మనం థ్యాంక్స్ చెప్తాం. ఎవరో తెలుసా? చెయ్యి ఇరిగిపోయిందని వెళ్ళాం మేము. మా పెద్దోడికి చెయ్యి కాదు, వేలు ఇరిగిపోయిందని వెళ్ళాం. డాక్టర్ గారు చూసి, ఈ వేలు ఇక్కడ ఇరిగిపోయింది కాబట్టి దీన్ని కూడా గీసేయాలండి, దీన్ని కూడా కోసేయాలండి. సార్ ఇరిగిపోయింది ఎక్కడ కదంటే, అక్కడే ఇరిగిపోయింది కానండి, దాని యొక్క లింక్ ఇక్కడ కింద ఉంటుందండి, అందుకని ఇక్కడ కూడా కోసేయాలండి, దీన్ని కూడా తీసేయాలండి, తీసేసి అప్పుడు దీన్ని కలిపి మొత్తం అన్ని కలిపి పెట్టాలన్నాను. అంటే ఒకదాన్ని ఇరిగిపోయిందని వెళ్తే 2వ దాన్ని ఎరగొట్టి దాన్ని కూడా కోసేసి దీన్ని కూడా చేసేసి అప్పుడు మొత్తం కలిపి కుట్టాడు పట్టండి. ఇరగొట్టినాడు ఎవడు? ఇప్పుడు డాక్టర్ గారు ఎరగొట్టాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తాం మనం? థ్యాంక్ యూ హషేమ్ అంటాం అట్టండి, థ్యాంక్ యూ హషేమ్ అంటాం. అతనికి మనం ఏం చేస్తామనంటే, బట్ ఇఫ్ ఏ డాక్టర్ మస్ట్ బ్రేక్ ఎ బోన్ ఇన్ ఆర్డర్ టు హీల్ ఇట్ ప్రాపర్లీ, we thank him not only for the healing but even for the breaking. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అడిగితే, డాక్టర్ గారికి స్వస్థపరిచినందుకే కాదు కానీ ఇంకో మొక్క కొట్టాడు కదా, దానికి కూడా మనం ఏం చెప్తున్నాం ఆయనకి? థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ బ్రేకింగ్ మై బోన్. నా బోన్ నువ్వు ఎరగొట్టినందుకు కూడా నీకు థ్యాంక్స్ అని చెప్తానమాట అండి. ఎందుకంటే అది ఎరగొట్టకపోతే ఇది సరిచేయబడదు కాబట్టి, దీన్ని ఎరగొట్టి దాన్ని సరిచేసావు కాబట్టి నీకు థ్యాంక్ యూ అని చెప్తానమాట అండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ విధంగా గొప్పగా తండ్రిలో ఎదగటానికి నిన్ను తొక్కి బాధల్లో పడేసి, శ్రమల్లో పడేసి, నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను ఒంటరి మనిషిని చేసి తండ్రి వైపు నిన్ను తిప్పి ఈ స్థితికి తీసుకొచ్చాడు హషేమ్ వారు. ఇదంతా చేసింది ఎవరు? హషేమే. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తండ్రికి ఏం చెప్తున్నావు? నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఈ స్థితిలో ఉంచినందుకు చెప్తున్నావు. ఆ స్థితిలో నిన్ను పడేసినందుకు చెప్పట్లేదు, కానీ చెప్పాలి. ఏ స్థితిలోనూ? శ్రమల్లో నన్ను పడవేసి, నన్ను నలగగొట్టి, నన్ను బాధ పెట్టి, నన్ను ఇబ్బంది పెట్టి, నా యొక్క గుండెను నువ్వు పిండేసి నీ వైపు తిప్పేలా చేసి ఈ స్థితికి తీసుకొచ్చారు. మీకు స్తోత్రం. తండ్రికి స్తోత్రం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ కోణంలో ఎప్పుడైతే చూడగలుగుతామో చాలా విషయాలు మనం మెచ్యూర్ పొందుతామండి. చాలా విషయాలు మనం గొప్పగా మరేమవుతుందంటే విషయాన్ని అర్థం చేసుకుంటామట అండి. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆసియా వారు కూడా అంతేనండి. ఆయన కూడా నిన్ను బాగు చేయాలని కోరుకున్నప్పుడు, నిన్ను సత్యమైన మార్గమందు నడిపించాలని కోరుకున్నప్పుడు నీకేం చేస్తాడంటే ఏ రోగమో, ఏ బాధో, ఏ సమస్యో, ఒంటరోన్నో లేదా ఒంటరిదాన్నో ఎవరు లేకుండానో నిన్ను చేసేస్తాడు. ఎందుకు అనంటే నీవు ఆయన వైపు తిరగాలి. రిపేర్ చేసినప్పుడు ఏం చేస్తారండి? నేను ఆ బండిని తీసుకెళ్తాను, షాపుకి తీసుకెళ్తే ఆ బైక్ని తీసినారనుకోండి, సార్ మొన్నే తీసుకెళ్ళాను, లైటు ఎలగతలేస్తారంటే, సార్ తీసేయాలి సార్ లైట్ని. ఏంటి బాబు అంటే, కొత్త లైట్ వేద్దాం సార్, బాగా వెలుగుతుంది. సో రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలనంటే తప్పదు అది. అదేవిధంగా మనం హీల్ చేయబడాలి అనంటే, స్వస్థపరచబడాలి అంటే, నీవున్న స్థితిలోనే నువ్వు స్వస్థపరచబడితే నీవు ఆయనకు ఉపయోగపడవు. మళ్ళా అదే పనికి మాలిన పని చేయడానికి నువ్వు బయలుదేరతావు తప్ప నువ్వు మార్చబడవు. అందుకనే రెండు ఉంటాయటండి, బాధ రక్షణ, లేదంటే బాధ రిలీఫ్, లేదంటే సమస్య దాని యొక్క విమోచన. ఈ రెండు కూడా ఎవరివి అని అడిగితే పరమ తండ్రివేనండి. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. ఒకటే తండ్రి ఎవడో రెండూ ఇస్తాడు, ఎందుకంటే రిపేర్ చేయాలి కాబట్టి. ఈ యొక్క హనుక్కా పండగ కూడా మనకేం తెలియజేస్తుందంటే, మనం కేవలం థ్యాంక్స్ని మాత్రమే చూస్తున్నాం. ఈ యొక్క హనుక్కా పండుగలో థ్యాంక్స్ని మాత్రమే మనం చూస్తున్నాం. దాని వెనకాల ఏమున్నదండి? అనేకమైన బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. వాటన్నిటిని జయించిన యొక్క విజయము మన ముందు ఉంచబడింది మాట. తండ్రి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సిఫత్ ఎమెత్ అనే ఆయన తన హనుక్కా యొక్క విషయంలో ఆయన ఒక రాసుకున్నారు అనమాట. ఏమని రాస్తారంటే హల్లెల్ వెహోదా అని రాస్తారన్నమాట. హల్లెల్ వెహోదా. హల్లెల్ అంటే ఏమిటి అని అడిగితే, హల్లెల్ అంటే స్తుతులు, లేదంటే ఆయన ప్రైజ్ చేయడం. ఎప్పుడు చేస్తామో అని అడిగితే మనకు సంతోషం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం అన్నమాట. అవునా కదా? పరమదేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ హల్లెల్ వే హోదా అంటే, హల్లెల్ అంటే స్తుతులు చెల్లించడము, వే హోదా అంటే థ్యాంక్స్ చెప్పడం మాట్లాడి. ఈ థ్యాంక్స్ చెప్తున్నది మనం ఎందుకు చెప్తాము అని అడిగితే ఒక విధంగా చెప్పాలి అని అంటే ఆయన ఏమన్నాడంటే హల్లెల్ వే హోదా అనేది రెండు కూడా కలిపే ఉంటాయి. ఎందుకు అన్నాడంటే ఆయన ఏమన్నాడంటే హోదా అనేది కేవలము మన యొక్క విమోచన కోసమే కాదు, కానీ ఆ విమోచనకు ముందు జరిగిన నష్టాలలో కూడా తండ్రి మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పడానికి ఆ విషయాన్ని మనం చెప్తాం. అందుకనే ఈ యొక్క పండుగలో మనం ఒక పాట పాడతాం. ఏంటిది? మా ఓట్సు యేషువాతి. సో ఈ పాట మనం పాడతాం, మా ఓట్సు యేషువాతి. ఎందుకు అని అడిగితే మీరు మాకేం చేశారు? వెలుగును ప్రసాదించారు అని చెబుతూ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పాటను మనం పాడతాం. ఎందుకు అని అడిగితే చీకట్లో నుంచి వెలుగులోనికి మనం నడిపించాడు అన్నమాట. మనకి మన భయంకరమైన సమస్యల నుంచి మనం ఏమయ్యామంటే మనం ముందుకు వచ్చామట. అందుకని మనం ఏం చేస్తామంటే ఆయనకి మనం స్తుతులు చెల్లిస్తామట. అయితే ఎందుకు మరి పరమ తండ్రి వారికి థ్యాంక్స్ చెప్తాము అని అడిగితే, వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు, చాలా యొక్క యుద్ధాల్లో వాళ్ళు ఏమయ్యారంటే నలిగిపోయారు. ఈ నలిగిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా ఓట్సు యెషువాతి, మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తుతులు అని చెప్పేసి వాళ్ళు ఆయన స్తుతిస్తున్నారు. ఎందుకు అని అడిగితే ఆ చీకటే లేకపోతే ఈ వెలుగు మాకు వచ్చేది కాదు కదయ్యా.
ఈ యొక్క విపత్తులను మేము చూడగలిగాము, విపత్తులలో నుంచి మేము దానిని దాటుకుని వచ్చాము, ఆ విపత్తులలో నుంచి మేము మా యొక్క విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ వచ్చాము. ఆ విపత్తులలో కూడా మేము ఏం చేశాము అంటే మీ యందు ఆనందించగలిగాము అంటున్నారన్నమాట అండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ విపత్తులలో కూడా తండ్రి యందు ఆనందించగలుగుతారో, మనం చాలాసార్లు చెప్తామటండి, చాలాసార్లు చెప్తామట. ఏమిటంటే మేము చాలా బాధలు పడిపోయామండి, మేము చాలా ఇబ్బందులు పడిపోయామండి, మేము చాలా సమస్యలు పడిపోయామండి, మేము చాలా నలిగిపోయామండి, మేము చాలా ఇబ్బందులు పడిపోయామండి, ఇప్పుడు మేమేమి చేయాలని అనుకోవట్లేదని అంటమాట. కానీ భక్తుడు అంటాడు, ఆ యొక్క శాలలో ఆ యొక్క పశువులు లేకపోయినను, శాలలో అంట పశువులు లేకపోయినను, ఇంకా పైరు పండకపోయినను, ఇంకా అంతేనా? సో భక్తుడు ఏం చేస్తాడు అని అంటే, ఏమి జరిగినా కానీ నీకు నాకు మధ్యన ఉన్న రిలేషన్షిప్ మాత్రం అలాగే ఉంటుంది. ఒకవేళ పంట పండొచ్చు, పండకపోవచ్చు. లేదంటే మాకు దొడ్లలో మరి పశువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోతే మాకు ఇదంతా జరిగి ఉండొచ్చు, జరగఉండకపోవచ్చు. మాకు ఈ భావం వచ్చి ఉండొచ్చు, వచ్చి ఉండకపోవచ్చు. కానీ నేను నీ యందు ఆనందిస్తాను. ఎందుకు చేస్తానంటే వాళ్ళు తెలుసుకున్నది ఏమిటని అడిగితే, ఆయన వారిని ఏం చేయాలనుకున్నాడంటే కాలామైటిస్, రకరకాల కష్టాలలో నుండి వారిని నడిపించాలని కోరుకున్నాడు అనమాట. ఎందుకు అనంటే జీవితం అంటే ఎప్పుడూ సమానంగా వెళ్ళిపోయే రేఖ లాంటిది కాదు. అది సమానంగా వెళ్ళిపోతుంది అనుకోండి. గీత డాక్టర్ గారు ఏమంటారో తెలుసా? చచ్చిపోయాడండి అంటారన్నమాట. ఏమంటారు? చచ్చిపోయాడండి అంటారన్నమాట అండి. సమానంగా వెళ్ళేది కాదు రేఖ జీవితం అంటేని. పైకి ఎక్కుతుంది, కిందకి దిగుతుంది, పోటు ఉంటుంది, ఆటు ఉంటుంది. ఇలా కిందకి దిగిన తర్వాతే దాని శక్తిని పెంచుకుని మళ్ళా పైకి శర్రం లెగుస్తుంది అనమాట. సో దేనినైనా చూడగలిగే యొక్క విధానము మనకు కావాలన్నమాట. దిస్ డస్ నాట్ మీన్ ద ఎంజాయిడ్ సఫరింగ్. ఇట్ మీన్స్ that they recognize the only one who sees a same hand within misfortune can truly understand the depth of salvation. ఏమిటి అనేదంటే, దురదృష్టంలో కూడా తండ్రి హస్తాన్ని చూసేవాడు మాత్రమే విమోచన యొక్క లోతును పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడటండి. ఎప్పుడైతే శ్రమల్లో పడిపోయినప్పుడు మాత్రమే తండ్రి నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు నువ్వు అనుకోగలిగితే మాత్రమే అంతే ఎత్తుకు నువ్వు లేపబడతావు. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హష్యం, 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 హష్యం. థ్యాంక్ యూ హష్యం, థ్యాంక్ యూ హష్యం. ఎప్పుడు థ్యాంక్ యూ హష్యం అని చెప్పగలుగుతామంటే, ఎప్పుడైనా సరే థ్యాంక్ యూ హష్యం అని చెప్పగలిగినప్పుడు నిజమైన హష్యం నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి నడిపిస్తున్నాడని అర్థం అటండి. ఎందుచేతనంటే సుఖాల్లోనే కాదు, సంతోషాల్లోనే కాదు, అబ్బా ఇంత గొప్పగా పండగ జరిగిందని అనుకున్నప్పుడు కాదు, కానీ ఎప్పుడూ కూడా నువ్వు ఆయన యందు ఆనందించేవాడుగా ఉండగలగాలి. ఇఫ్ యూ పర్సన్ ఓన్లీ థ్యాంక్స్ హషం వెన్ థింగ్స్ టు గో వెల్, హిస్ గ్రాటిట్యూడ్ ఈజ్ షాలో. అంటే ఎవడైతే ఇటువంటి ఒక పండగ జరిగిన తర్వాత బాగుందండి, చాలా బాగా జరిగింది, కూరలు ఉన్నాయండి నిజంగానే సూపర్గా ఉన్నాయండి, నిజంగా ఆశయమే వండించాడు అనుకోండి, ఇలాగ తయారయ్యారు చాలామంది ఇప్పుడు ఈ మధ్యలో. కాదు, అలా అటువంటి భక్తిని నువ్వు చూస్తే నీ భక్తి ఎటువంటిదంటే పై భక్తి మాత్రమే తప్ప నీ భక్తి నిజమైన డెప్త్తో కూడిన భక్తి కాదనేది. బట్ ఇఫ్ హీ లెర్న్స్ టు సీ ద డివైన్ ఇన్వాల్వ్మెంట్ ఈవెన్ ఇన్ పెయిన్, దెన్ రిడెంప్షన్ టేక్స్ ఆన్ ఇట్స్ ఫుల్ మీనింగ్. నువ్వు యొక్క బాధల్లో కూడా శ్రమల్లో కూడా ఇబ్బందుల్లో కూడా దైవిక జోక్యాన్ని నువ్వు చూడగలిగితే, దేవుని యొక్క సహకారం నువ్వు చూడగలిగితే, ఆయన సహకారం ఎక్కడ ఉన్నదని నువ్వు గమనించగలిగితే,
అదే నిజమైన పూర్తి విమోచనకు దారి తీస్తున్నమాట అండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకోసం అని అడిగితే ఏ వ్యక్తి అయితే ఎలా ఉండగలుగుతాడో వాడు మాత్రమే స్పష్టంగా తండ్రి యొక్క విమోచనను అర్థం చేసుకోగలుగుతాడు. ఆన్ ద డే హషెమ్ విల్ బి వన్ అండ్ హిస్ నేమ్ ఇస్ వన్. జకర్యా రాసిన గ్రంథంలో 14:9 అంటాడు. ఏమంటాడండి? ఆ దినమున హషెము ఒక్కడే అనియు ఆయన నామం ఒక్కటే అనియు. ఏంటంటండి ప్రశ్న ఏంటంటే అంటే ఇప్పుడు ఏంటి? అదే ప్రశ్న. మీరు చదివిన దానికి నాకు ప్రశ్న వచ్చింది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏంటి? ఆయన ఇప్పుడు ఒక్కడు కాదని అర్థం? అది కాదండి, నేను ఒప్పుకోనాలగా. ఆ దినమున ఆయన ఒక్కడే అనియు ఆయన నామము ఒక్కటే అనియు తెలియబడును. ఇప్పుడు కాదనే కదా అర్థం. ఇప్పుడు కాదనే కదా అర్థం. అప్పుడే తెలియజేయబడుతుంది అంటే ఇప్పుడు కాదనే కదా అర్థం. ఇప్పుడు కాదా? గమ్మెరా ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒకటి కాదనే కదా మీరు చెప్తున్నారు అంటున్నాడట అండి. ఎందుకోసం అని అడిగితే ఒక మాట ఉందన్నమాట. ఏమిటంటే ఈ లోకంలోని మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో మనం ఎప్పుడైనా సరే మనము ఎవరికైనా ఏదైనా మంచి జరిగింది అనుకోండి, ఏమంటామంటే హతౌ వెహామెటీవ్ అంటామటండి. అంటే ఏంటి? హటో వెహామెటీవ్ అంటే ఏంటంటే నీకు మంచి జరుగును గాక అని చెప్తామట. కానీ అటండి ఈ లోకంలో మనం చెప్పే మాట ఏంటంటే హటో హామెటివ్ అంటే అర్థం ఏంటంటే వీ విల్ బ్లెస్ దెమ్. మనం అలా ఏం చేస్తామంటే ఆన్ గుడ్, మంచిది, నీకు మంచి జరుగును గాక అని మనం బ్లెస్ చేస్తాం. ఈ లోకంలో వచ్చే లోకంలో అంటండి ఏమంటాం తెలుసా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇది. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, నేనే చెప్తున్నాను. సమయ్య గారు కూడా చెప్పలేదు ఈ విషయాన్ని, నేనే చెప్తున్నాను. మీరేం చెప్పారా? అవి వచ్చే లోకంలో ఏమనుకుంటామో మీరు ఎప్పుడైనా చెప్పారా? నేనే చెప్తున్నాను. ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? ఈ లోకంలో అనుకునే మాటలు ఆ లోకంలో అనుకోమంట. ఆ లోకంలో ఏమనుకుంటామంట అంటే ఏంటి? వర్కషమ. థ్యాంక్ యూ అషమ. దయాన్ హా ఎమ్మెత్ అని పిలుస్తామంటండి. దయాన్ హా ఎమ్మెత్ అని పిలుస్తామంట. వచ్చే లోకంలో ఏం జరిగినా సరే బౌరికేషం అంటారటండి. దయాన్ హా ఎమ్మెత్ అంటామంట. మీకు తెలుసు దయాన్ హా ఎమ్మెత్ అంటే ఏంటండి? సో ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ఒరిజినల్గా హటో వే మఠీవ్ అంటాం. అంటే మంచి జరిగినప్పుడు వెరీ గుడ్, బ్లెస్ యూ అని చెప్తామంటండి. కానీ ఈ లోకంలో చెడ్డ జరిగింది అనుకోండి, ఏం చెప్తాను తెలుసా? ఈ లోకంలో చెడ్డ జరిగితే ఏం చెప్తాను తెలుసా? ఏం చెప్తాం సార్? ఎవరైనా చనిపోయారు ఏం చెప్తాం? ఇది చెప్తాం, బారుక్ దయ హాయ్ మెత్తాం. అంటే చెడ్డకేమో ఇక్కడ ఇది వాడతాము, మంచికేమో హటో వే హా మెట్టివ్ అంటాం. వచ్చే లోకంలోనంటండి మీరు దేనికైనా సరే ఒకటే చెప్పాలట. ఏంటి? దయన్ హా ఎమెత్ అనే మాట చెప్పాలటండి. విచిత్రం చూడండి, ఈ లోకంలో చెడ్డకు వాడే మాట ఆ లోకంలో ప్రతిదీ అదే వాడాలటండి. ఈ లోకములో మనం చూసేది ప్రతిదీ. ఎందుకంటే ఇన్ ద వరల్డ్ టు కమ్ వీ విల్ బ్లెస్ హటో వే హటివ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి యొక్క ఈ లోకంలో ఇన్ ద వరల్డ్ టు కమ్ అయితే వీ విల్ బ్లెస్ హటో వేహ మెటివ్. ఎందుకు అని చెప్తున్నాడు అని అంటే ఇన్ ద వరల్డ్ టు కమ్ వీ విల్ బ్లెస్ హటో వేహ మటివ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే నేను తప్పు చెప్పాను మీకు. ఈ లోకంలో మనం ఏం చేస్తామో అని అడిగితే మంచికేమో హటో వెహమాటివ్ అని పిలుస్తాము,
చెడ్డకేమో దయాన్, బారుక్ దయాన్, హామెత్ అనే పదాన్ని వాడతామట చెడ్డకైతే. కానీ పెషకిం 50 అధ్యాయం ఏమి రాయబడిందంటే, రాబోయే లోకంలో అంటే మనము దేనికైనా సరే హటో వెహమైటివ్ అని పిలుస్తామటండి. ఎందుకు అనంటే ప్రతి స్పష్టమైన దురదృష్టము కూడా ఒక మంచి పని అని మనం భవిష్యత్తులో చూస్తామటండి. ఇది విషయం. ప్రతి స్పష్టమైన దురదృష్టం కూడా, ఇప్పుడు నాకేదో జరిగిందనుకోండి, చెడు జరిగిందనుకోండి, ఆ చెడు కూడా ఒక మంచి కోసమే తండ్రి చేశాడని చూడగలిగే కోణం మనకు ఉంటుందంట. ఇప్పుడు ఉందా అంటే లేదు. మనకి చెడ్డ జరిగిందంటే ఏమవుతుందంటే ఉంటారో తెలీదు, ఉండరో తెలియదు భక్తిలో. మంచి జరిగితేనే ఉంటారు భక్తిలో. అవునంటారా కాదంటారా? తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు మంచిగానే ఉంటామటండి. మనల్ని పొగిడితేనే ఉంటామటండి. మనం ఎప్పుడు ప్రతిరోజు ఇక్కడ మేమేం చేయాలంటే ఒక సిలిండర్ పెద్ద ట్యాంక్ కూడా పెట్టుకోవాలి, గ్యాస్ సిలిండర్ ట్యాంకు. వాళ్ళని ఏం చేయాలంటే వచ్చిన వాళ్ళు కనపడాలకల్లా గ్యాస్ పెట్టేస్తూ ఉండాలన్నమాట. పెట్టేస్తూ ఉంటే మా అయ్యగారు చాలా మంచివారండి అంటారనమాట. గ్యాస్ పెట్టకపోతే అన్నయ్య నాకు పని ఉందన్నయ్య అస్సలు రాలేను నేను అంటారన్నమాట. అప్పటి వరకు గ్యాస్ పెట్టి అప్పుడు ఏమైనా పొరపాటు చిన్నది ఏదైనా డైలాగ్ వేసామనుకో, నాకు చాలా అర్జెంట్ పని ఉందని అంటమాట. ఇప్పుడే ఫోన్ వచ్చిందంటమాట, వెంటనే బయలుదేరి వెళ్ళాలంటమాట. కానీ అది కాదు, చూడవలసిన కోణం అది కాదు. ఏమిటి నన్ను అడిగితే ఈ మాట చాలా బాగా నచ్చిందన్నమాట. బికాజ్ ఓన్లీ ఇన్ హిన్సైట్ we will see how every apparent misfortune was an act of goodness. అంటే ప్రతి దురదృష్టము కూడా మంచి అది ఎలా ప్రతి దురదృష్టంలోనూ కూడా ఒక మంచిని చూడగలిగే కోణము మనకి ఎప్పుడు వస్తుంది అని నన్ను అడిగితే అక్షయం వారి దగ్గరే వస్తుంది అన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను మీకు నేను ఏమిటి అనంటే, అక్షయం ఎలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున ఆయన నామము ఒక్కటే అనియు ఆయన సర్వజనము కూడా తెలుసుకుంటారు. ఆయన ఒక్కటే నామం కలిగినవాడని అదనేవారు సర్వలోకమునకు రాజేయండెను. ఆ దినమున ఆయన ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అని సర్వజనము తెలుసుకుంటారటండి. ఇప్పుడు చూడండి, అదోనే గారి పేరు మనకు తెలుసు. ఏంటది చెప్పండి? యోద్ కే వావ్ కే. యోద్ కే వావ్ కే పలకండి. యోద్ కే వావ్ కే అని పలకండి. అయ్యి అక్షరాలు పలకరు, కలిపి పలకండి. పలుకుతారు ఆయన, పలకండి. అదోనాయ్ అంటామటండి. ఏమంటాం మనం? అదోనాయ్ అంట. ఇది అదోనాయ్ అంటాం. అది కాదు, యోధ్కే వావకే ఉంది కదా, పలకండి. అదే అదోనాయ్ అంటామటండి. ఇప్పుడు ఎన్ని చేస్తున్నాం ఇప్పుడు చెప్పండి? 2 ఉన్నాయి మాట. ఇప్పుడు ఆయన ఆ దినమున అదోనాయ్ ఒక్కడే అనియు ఆయన పేరు కూడా ఒక్కటే అని తెలియజేయబడుతుంది అన్నమాట. పరమధరి స్తోత్రం. సో అది రాసినప్పుడు మనం యోధ్కే వావకే అని చదువుతాం, యోధ్కే వావకే అని రాస్తాము. కానీ చదువునప్పుడు ఏం చేస్తామంటే అదోనాయ్ అని రాస్తాం, అదోనాయ్ అని పలుకుతాం అంటే. ఎందుకోసం అని అంటే దానిని ఉన్నది ఉన్నట్టుగా మనం దానిని చదవలేము. ఎందుకు అనంటే ఏదో అడ్డం వచ్చిందండి. ఆ అడ్డం వలన అది పూర్తిగా మనం చదవటం మన వల్ల కావటం లేదు. దాన్ని పూర్తిగా మనం చదవలేక మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అదోనాయ్ అని చదువుతున్నామట. పరమ తండ్రి స్తోత్రం. ఒక దినాన్ని అది జరుగుతుంది, ఆ అడ్డం పోతుంది, మనం పలుకుతామట. ఇది ఎలాగుంటుంది అని అడిగితే ఒక విషయం, ఇక రబ్బీ గారు ఒక చిన్న కథ చెప్పారు. నేను చివరికి వచ్చేసాను. చిన్న కథ చెప్పారన్నమాట. ఏమిటి అని నన్ను అడిగితే, ఒక పిల్లాడిని బొమ్మ గీయమని చెప్పారన్నమాట. ఒక పిల్లాడిని బొమ్మ గీయమన్నప్పుడు ఏం చేశాడంటే, ఆ పిల్లోడు బొమ్మ గీయడం మొదలెట్టాడు. బొమ్మ గీయడం మొదలెట్టినప్పుడు ఏం చేశాడనంటే, ఫస్ట్ మీరు బొమ్మ గీయాలనుకోండి, నా షేప్ బొమ్మ గీయాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? తలకాయ వేస్తారు.
తలకాయ వేస్తారు. తర్వాత శరీరం, కాళ్ళు చేతులు శరీరం అన్నీ చేస్తారు అన్నమాట. ఇది ఓ పిల్లోడు వేసే స్టైల్ మాట. ఇది తలకాయ కాళ్ళు చేతులు వేసే విధానం ఏంటంటే ఓ పిల్లోడు వేసే స్టైల్ మాట. ఒక ఆర్టిస్ట్ ఒక బొమ్మ గీయమన్నాం అనుకోండి, ఒక పెయింట్ డబ్బా తీసుకొచ్చి ఆ డబ్బాలో ఉన్న రంగంతా తీసి దాని మీద అడగేస్తాడనమాట. దేని మీద? గోడ మీదో లేదంటే క్యాన్వాయ్ మీదో వేస్తారనమాట. అదంతా వేసిన అనుకోండి, ఇడవడరా బొమ్మ వేయమంటే ఏం చేశాడు? మొత్తం రంగు అంతా వేసాడు, దీని మీద వేసాడు అనుకుంటాడు. అతను ఏం చేస్తాడంటే ఆ రంగుని, ఎరుపు రంగుని తీసుకుని ఇంకో రంగు మిక్స్ చేస్తూ అతను ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా ఒక్కొక్క దాన్ని షేప్ చేసుకుంటూ వస్తారన్నమాట. అది ఆర్టిస్ట్ యొక్క విధానం అన్నమాట. మొదటగా మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అని అడిగితే మనకేమీ కనపడదు. మొదటగా మనం చూస్తే మనకేం కనపడుతుంది? ఏం కనపడుతుంది? రంగు కనపడుతుంది అంతే. ఆ రంగుని చూసి ఏం చేస్తున్నాడు వీడు అంటే బొమ్మ ఇప్పుడు వేయడేమో, ఇంకో పని ఏదో చేసుకుంటున్నాడు, తర్వాత ఎప్పుడైనా వేస్తాడేమో, అప్పుడు చూద్దాం అనుకుంటాం మనం. కానీ అతని యొక్క పని పూర్తి అయినప్పటికీ ఏమొస్తుందంటే మనం ఏదైతే చూడాలనుకున్నామో ఆ రూపం దాంట్లోనికి వస్తుంది అన్నమాట. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అశ్యం వారు కూడా అంతేనండి. మన అశ్యం గారు కూడా అంతే. ఆయన పెయింటింగ్ వేయాలని కోరుకున్నప్పుడు, ఏదైనా ఒక చిత్రాన్ని రూపొందించాలని కోరుకున్నప్పుడు ఒక కలర్, రెడ్ కలర్ లాంటి దాని ఒక కలర్ని ఎలాగైతే చిత్రకారుడు వేసి దాని రూపాన్ని చూపిస్తాడో అదే విధంగా ఆయన కూడా ఏం చేస్తాడంటే సమస్యలను, బాధల్ని, అవమానాలని, అడ్డంకుల్ని, ఆకలిని, చావును అన్నీ తీసుకొచ్చి మన మీద పడేస్తాడన్నమాట. సో మనం చూస్తూ ఉంటే ఈయన దేవుడా అనే ప్రశ్నలు వచ్చేలాగా ఉంటుందన్నమాట అండి. విధ్వంసకరమైన విషయాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఖజాల్ గారు ఏమన్నారు అని అడిగితే, అశ్యం గారు లాంటి, అంటే పరమతండ్రి గారు లాంటి ఆర్టిస్ట్ లేనే లేడటండి, అసలు ఎక్కడా లేడటండి. దెర్ ఈజ్ నో ఆర్టిస్ట్ లైక్ హష్యం అని రాశాడు. బెరాకోత్ 10a తాల్ముద్ గ్రంథంలో రాయబడింది. ఆయన లాంటి, ఎందుకంటే మన చిన్న ఆర్టిస్టులు మేము కానీ ఆయన పెద్ద ఆర్టిస్ట్ మేడం. ఎందుకోసం అని అడిగితే ఆయన అడిగాడు అన్నమాట, మోషే గారు ఆయన అడిగాడు. ఏమన్నాడంటే, మెన్ మోషే ఆస్క్డ్ హష్యం ఎక్స్ప్లెయిన్ ద సఫరింగ్ ఆఫ్ ద రైచస్ అండ్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ది వికెడ్ అని అడిగాడు అన్నమాట. ఇది ఏమిటంటే హష్యం వారు మరి ఈ నీతిమంతుల కష్టాల గురించి, దుష్టుల శ్రేయస్సు గురించి వివరించు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అని అడిగితే, నిర్గమకాండం 33:23 ఏమన్నాడంటే, యూ విల్ సీ మై బ్యాక్ బట్ మై ఫేస్ అనుకో. ఏమన్నాడండి ఆయన? నువ్వు నా వీపును మాత్రమే చూడగలుగుతావు కానీ నా ముఖాన్ని నువ్వు చూడలేవు. ఏంటి అర్థం? దాని అర్థం మీకేమైనా అర్థమైందా? అర్థం అవ్వలేదా? నిద్రపోతే అర్థమవుతాం, నిద్రపోతే అస్సలు అర్థమవుతాం. ఎందుకంటే నిద్రపోతాం కదా, వినలేం కాబట్టి అర్థమవుతాం. ఏంటి? యూ విల్ సీ మై బ్యాక్, నా వీపును మాత్రమే నువ్వు చూడగలుగుతావు కానీ నా ముఖాన్ని నువ్వు, ఏమిటి దాని అర్థం? ఏమిటి? వెలుగు. సగం అర్థమైంది ఆవిడికి. ఏమిటి దాని అర్థం? ఏమిటి? ఒక ఆర్టిస్టు ఆర్ట్ వేసినప్పుడు, ఒక నైపుణ్యకారుడైన ఆర్టిస్టు ఆర్ట్ వేసినప్పుడు రూపము తనలో ఉంటుంది కానీ బయటికి కనిపించేది మొదటిది నిజమైన చిత్రం కాదు. కాబట్టి ఆ మొదట కనబడే దానినే చూసి ఆ వేసే వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలనంటే మనకు అతను అర్థం కాడు. యూ కెనాట్ సీ మై ఫేస్, నా యొక్క ముఖాన్ని నువ్వు చూడలేవు అంటే సత్యం. అసలు విషయాన్ని నువ్వు గ్రహించలేవు. ఎందుకు గ్రహించలేవు అంటే, యూ విల్ సీ మై బ్యాక్, నా వెనకాల ఉన్నది మాత్రమే నువ్వు చూడగలుగుతావు. అంటే ఇప్పుడు జరుగుతున్నది మాత్రమే నువ్వు చూడగలుగుతావు కానీ జరగబోయేదాన్ని నీవు
చూడలేవు. దాని యొక్క ఆ యొక్క రివిలేషన్, ప్రత్యక్షత, దాని యొక్క వివరణ, దాని యొక్క మహిమ, దాని యొక్క ప్రకాశమానము అది నీవు చూడలేకపోయాడు. మోషే గారికి చూడలేదు, కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం. అప్పుడు ఆయనతో మాట్లాడింది, ఆయన ద్వారా జరిగించిన ఆ వెలుగు, ఈ వెలుగు అంతా ఎవరిది? ఇది ఆయనదేనా? ఆయనదే. అందుకనే నిజానికి చెప్పాలి అని అడిగితే యూ విల్ సీ మై బ్యాక్ అంటే నిజం మనం ఏం చూడగలుగుతామంటే అప్పట్లో కనబడిన వాటిని మాత్రమే మనం చూస్తాం. మరి అసలైన దానిని మనం చూడలేం. ఆయన ఏమై ఉన్నాడంటే, ఆయన ఏమై ఉన్నాడండి రోజు మనం చదువుతాం. అషేమ్ మెలక్, అషేమ్ మలక్, అషేమ్ ఇమ్లోక్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడంటే అషేమ్ రాజుగా ఉన్నారు, అషేమ్ రాజై ఉన్నారు, అషేమ్ ఎప్పుడూ ఎల్లప్పుడూ నిరంతరము రాజుగా ఉంటారన్నమాట. మనం ఏం చూసాము? అషేమ్ రాజుగా ఉన్నారని మాత్రమే చూసాం. ఎల్లప్పుడూ రాజుగా ఉండేదాన్ని మనము చూడలేదు. అదే విధముగా యూ విల్ సీ మై బ్యాక్, నా యొక్క వెనకను మాత్రం చూసావంటే ఆయన ఒక్కదానిని మాత్రమే చూశాడు. చాలా మంది అనుకుంటారు ఆయన చూశాడంట కదా అని అంటారన్నమాట. అసలు ఆయనకు రూపం ఉంటే కదా ఈయన చూడడానికి. ఇక్కడ రాశాడు కదా అని మనం ఏమనుకున్నామంటే అషేమని చూసిన వ్యక్తి మోషే గారే అని అనుకుంటున్నాం. ఆయనకు రూపం ఉంటే కదా ఈయన చూడడానికి. ఆయనకు రూపం ఉందా? మనకులాంటి భౌతికమైన వాడు ఆయన కాదు కదా. మరి ఈయన ఎలా చూశాడు? యూ విల్ సీ మై బ్యాక్ అని చెప్పబడిన మాటకు అర్థం ఏంటంటే, ఆయన యొక్క గుణములను మాత్రమే ఆయన చూశాడు. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మై బ్యాక్ అనే మాటకి ఏం రాశాడనంటే, పశ్చాత్తాపము ప్రపంచము పూర్తయినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అని రాయబడింది అనమాట. మై ఫేస్ అనే మాటకి ఏం రాయబడిందంటే, వాళ్ళ ఈవెంట్స్ ఆర్ అన్ఫోల్డింగ్, యూ కెనాట్ ఫుల్లీ కంప్రహెండ్. అంటే సంగతులు జరుగుతున్నప్పుడు మీరు వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేరు అని అర్థం అటండి. సో ఇది అంతా చూస్తే దిస్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఫెయిత్. ఇది అంటే ఇది ఓడిపోయిన విశ్వాసం లాంటిది కాదు, లేదంటే వైఫల్యం చెందిన విశ్వాసం లాంటిది కాదు. ఇది మానవుడిగా ఉండటంలో ఒక సహజమైన పరిస్థితి మాట. ఇది బాధను కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. కానీ ఈ రెండింటిని కూడా మనం ఏది కాదనలేము. కానీ దీనిని దాటి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఒక దాన్ని చూడగలుగుతామట. ఎందుకు అని అడిగితే మనం చూడండి, ఎందుకు మనం ఏమని పిలుస్తామని అడిగితే దయాన్ హాహయమెత్త అని ఎందుకు పిలుస్తామంటే, చెడ్డగా వచ్చినప్పుడు హతో వేహా మెట్టివని ఎందుకు అనమంటే కారణం ఏంటంటే మనం ఏమైనామంటే భౌతికంగా మనం ఏమేమంటే బంధించబడి ఉన్నామంటే. కానీ మన యొక్క ఆత్మలు ఏమై ఉన్నామంటే ఈ ఆత్మ అనేది కాలానికి మించింది, కాలానికి సంబంధించింది కాదండి, కాలానికి మించినది అండి. అది కాలానికి సంబంధం లేనిది మనలో ఉన్న ఆత్మ. అది మనల్ని దాటి వెళ్ళిపోయినప్పుడు అది దానికి టయానికి సంబంధం ఉండదు. ఇవాళ ఇప్పుడు సమయం 12 అయిందా, లేదంటే ఇవాళ 20వ తారీఖా, దానికి సంబంధం లేదు. ఆ సోలుకి ఆ ఆత్మకి సంబంధం లేదు. ఎప్పుడైతే శరీరంతో ఉన్నంత కాలం మాత్రమే అది ఏం చేస్తుందంటే కాలానికి అది మాత్రమే ముడిపెడుతూ వస్తుంటుంది అన్నమాట అండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజానికి దయాన్ హాయమెత్, బారుక్ దయాన్ హాయమెత్ అని ఎందుకు అని అంటామని అడిగితే, అంటే బారుక్ దయాన్ హాయమెత్ అంటే దాని అర్థం ఏమిటి అని అడిగితే ఇక అషేము నీతిమంతుడు అని చెప్తూ ఉంటామండి. కానీ అది కాదండి. ఏమిటి అని అడిగితే అషేము ఏమై ఉన్నాడంటే సత్యానికి న్యాయమూర్తి అటండి. సత్యం ఎప్పుడు ఎలా ఉంచబడాలో నిర్ణయించేవాడు ఆయన అటండి. అందుకని సమస్తమును ఆయన చేతిలో ఉంచబడతాయి కాబట్టి బారుక్ దయాన్ హాయమెత్ అని మనం పిలుస్తామటండి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతి యూదుడు అంటండి, ఎవరి జూ ఈజ్ రిక్వైర్డ్ టు బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హెవెన్ ఈజ్ ఫర్ ద గుడ్. ఈ పైనుంచి వచ్చే సమస్తము కూడా, ఈ లోకంలో జరిగేది ప్రతిదీ కూడా అదేమనుకోవాలంటే ప్రతి యూదుడు ఇదేమనుకోవాలంటే ఇదంతా మంచి కొరకే పరమ తండ్రి జరిగిస్తున్నాడు అని అనుకోవాలటండి. మన దగ్గర నలుగురు ఉండొచ్చు,
మన దగ్గర నుంచి 40 మంది వెళ్ళిపోవచ్చు. హష్యం దీనిని అలౌ చేశారు అనే విషయాన్ని మనము గ్రహించాలన్నమాట. సో ఎందుకోసం అని అడిగితే ఒక మాట ఉందండి, నకుమ్ ఇష్ గమ్జు. మీరందరూ అనండి, నకుమ్ ఇష్ గమ్జు. అంటే అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా మంచి కొరకే, అంతా మంచికే అని అర్థం అటండి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రతిదీ మన మంచి కొరకే జరిగిస్తున్నాడు అని అనుకోగలుగుతామో ఆ వ్యక్తి మాత్రమే నకుమ్ ఇష్ గమ్జు అనే మాటను మాట్లాడతారన్నమాట. సో మనకి కావలసింది ఏమంటానంటే హష్యం ఇక చిత్తాన్ని ఇక్కడ జరిగించేవారుగా మనం ఉండగలగాలన్నమాట. నిజానికి నకుమ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ యాజ్ గుడ్. ప్రతిసారి కూడా ఏమవుతుందంటే అది మంచి కోసమే అనే విషయం తెలుస్తుంది అన్నమాట. అందుకనే చూడండి, ఈ మికెట్స్ అన్న పర్ష భాగంలో ముగింపు లేదండి. మికెట్స్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మికెట్స్ అంటే అర్థం తెలుసా? ముగింపు అని అర్థం అండి. మికెట్స్ అంటే ఎండ్ అని ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్లో చూస్తే 2 సంవత్సరముల చివరలో అని రాయబడి ఉంటుంది కదా పర్ష భాగం మొదటిని చదివినప్పుడు. కానీ ఈ మికెట్స్కి అంటే ఎండ్, ముగింపు అని పర్ష భాగానికి ఏమి లేదంట, ముగింపు లేదటండి. కఫెట్స్ కయీం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమన్నాడంటే ఈ ముగింపుకు అవ్వట్లేదు, కానీ ఎలా ముగించారు అని అంటే యోసేపు గారు అటండి అన్నదమ్ములందరినీ దగ్గర కూర్చోబెట్టి ఆయన ఏం చేశాడంటే ఒకే ఒక మాట చెప్పాడంటండి. ఏమిటో తెలుసా? అని యోసెఫ్ అన్నాడటండి. అని యోసెఫ్ అన్నాడంటండి. ఎప్పుడైతే అని యోసెఫ్ అన్నాడో ఒక్కసారి ఏమైపోయిందంటే వాతావరణం అంతా మారిపోయిందటండి. ఎవ్రీథింగ్ మారిపోయిందటండి. భయపడ్డవాడు భయపడ్డాడు, చంపేస్తాడు అనుకున్నాడు ఆదిరిపోయాడు, అన్నీ అయిపోయినాయి. ఆయన వెంటనే వివరణ కూడా ఇచ్చేసాడు. మీరేం భయపడకండి, నన్ను తండ్రి ఇక్కడికి ఎందుకు పంపించాడు అని అంటే ఎందుకు పంపించాడో తెలుసా? ఎందుకు పంపించాడో తెలుసా? ముందుగా ఆయన ప్రణాళిక నెరవేర్చడం కోసం మీ ద్వారా ఈ కార్యాన్ని జరిగించాడు తప్ప మీరు ఈ కార్యాన్ని చెయ్యలేదు అని చెప్పి వివరించాడు అన్నమాట. ఒక్కసారి అని యోసెఫ్ అన్న మాటలో మొత్తం వాతావరణం మారిపోయిందండి. వాళ్ళు మారిపోయారు, మనుషులు మారిపోయారు, హష్యం యొక్క గొప్పతనం చూడగలిగారు. వాళ్ళందరూ ఏమైపోయారంటే ఒక్కసారి ఏమైపోయిందంటే సైలెంట్ అయిపోయింది అన్నమాట అండి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా అని యోసేపు అని అన్నప్పుడు అదే విధంగా ఇక్కడ ఒక మాట కూడా మనం చదవమాట. అని హష్యం ఆదినమున ఆయన ఒక్కడే అనియు ఆయనకు గల పేరు ఒక్కటే అనియు తెలియబడను. అప్పుడు ఏమవుతుందంట? అని యోసేపు అన్నప్పుడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలులో కంప్లీట్గా ఉన్న యొక్క బాధలన్నీ ఎగిరిపోయినాయో, రెక్కలు కొట్టుకుని పక్షులా ఎగిరిపోయి రెక్కలు ఆ బాధలన్నీ ఎగిరిపోయినాయో, అదే విధముగా ఆయన కూడా అని హష్యం నేను ఒక్కడేనని నాకు గల పేరు ఒక్కటే అని తెలియబడినప్పుడు మన దగ్గర ఉన్న రకరకాల ఆలోచనలన్నీ ఎగిరిపోతాయటండి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఎప్పుడైతే ఇది జరిగిందో ఏమవుతుంది అని అడిగితే మొత్తం అంతా కన్ఫ్యూజన్స్ అన్నీ ఎగిరిపోయినట్టండి. 2 మాటలు, అని యోసెఫ్, అని హష్యం. అంటే ఏమవుతుంది అంటే ఇదంతా తీసివేయబడుతుంది అన్నమాట అండి. సో ఎప్పుడు ఇది నన్ను అడిగితే ఆ కాలం వచ్చినప్పుడు, అందుకని ఏమన్నాడంటే సమ్ టైమ్స్ అండర్స్టాండింగ్ డస్ నాట్ కమ్ దిస్ వీక్, సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఓన్లీ లేటర్, బట్ ఇట్ విల్ కమ్. Pastor Mikes message, we do not yet see the whole painting. We do not yet pronounce the name as it is written. పరమతండ్రి గారు వేసిన యొక్క ఆ పెయింటింగ్ని ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. కంప్లీట్ పెయింటింగ్ని చూడలేకపోతున్నాం. ఏమి కనబడుతుందంటే నీవు నా వీపును మాత్రమే చూస్తావు. సో ఏం చూస్తున్నప్పుడు మనము
అర్థము కాని పరిస్థితులను మాత్రమే చూస్తున్నాము. అస్పష్టంగా ఉన్న వాటిని మాత్రమే మనం గమనించగలుగుతున్నామట. సో ఎప్పుడైతే మరి ఆ యొక్క పెయింటింగ్ పూర్తి అవుతుంది అని అనుకున్నామో అప్పుడు అదంతా చూస్తామట. అందుకనే చూడండి, ఇప్పుడు మనము ఆయన నామాన్ని అస్పష్టంగా పలుకుతున్నామటండి. ఎప్పుడైతే మన మధ్యన ఉన్న యొక్క ఆ అస్పష్టత పోతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే కంప్లీట్ ఆయన నామాన్ని మనం ఉచ్చరించేవారుగా మార్చబడతాం. అయితే మనము ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే ఆ పెయింటింగ్ వేసే ఆయన మీద మనం మనకి విశ్వాసాన్ని ఉంచాలి. ఆ యొక్క విశ్వాసం మనం ఆయన మీద ఉంచి ఆ యొక్క ఆయనలో నుంచి మనం వచ్చేది ఏదైతే ఉన్నదో, ఆ విషయం వారు మనకి ఇచ్చే యొక్క లైట్ ఏదైతే ఉన్నదో ఆ లైట్ని మనం పొందుకునేవారుగా ఉండాలి. యేసేపు గారు వాళ్ళ కుటుంబానికే కాదు కానీ ఆ యొక్క ప్రపంచానికి వెలుగును తీసుకురావడానికి బయలుదేరాడు. చిన్న బాలుడు, 17 సంవత్సరాల వయసు ఉన్నవాడు, వాక్యం మీద దృఢమైన నిశ్చయంతో బయలుదేరిన వాడు, మరణపు గోతులోనికి వెళ్ళాడు, బయటికి తీసుకురాబడ్డాడు. జైల్లో ఆ యొక్క కామ సంబంధమైన కార్యాలతో ప్రేరేపించబడ్డాడు, దానికి దూరంగా పారిపోయాడు. జైల్లో బంధించబడ్డాడు, అక్కడ కూడా ఆయమయ్యాడు అని అడిగితే జైల్లో సమస్యలతో నలిగాడు, చివరికి బయటికి వచ్చాడు. ప్రపంచానికి ఏం చేశాడంటే గొప్ప వెలుగునిచ్చాడు అన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. కరువులో మీరు చచ్చిపోవద్దు, నా దగ్గర వెలుగు ఉందని ఆ వెలుగును చూపించాడు. ఆ ప్రపంచం అంతా కూడా ఏమైందంటే ఆయన మాటల ద్వారా వచ్చిన ఆ యొక్క వాక్కులను పట్టుకుని వాళ్ళందరూ బతికిపోయారు అన్నమాట అండి. మరణం వారిని ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే అతని మాటలలో వెలుగు ఉంది, జీవం ఉంది, సంరక్షణ ఉంది. అది వాళ్ళు చూడగలిగారు. యేసేపు చిన్న బాలుడు, 11 మంది అన్నదమ్ముల్లో చిన్నవాడు, ఎన్నిక లేనివాడు, కానీ ఆయన చూపించిన ఆ వెలుగును గట్టిగా పట్టుకున్నాడు. తన కుటుంబానికి కాదు, తన అన్నదమ్ములకు కాదు, సమస్త యొక్క ప్రపంచానికి ఏమయ్యాడండి ఆయన? వెలుగై ఉన్నాడు. తన స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. వెలుగును చూసిన వాడు ఈ లోకంలో దేన్ని పట్టించుకోడండి. అన్నదమ్ములు అందరూ కలిసి కొండానికి వచ్చారండి. ఏం కొండకు వచ్చారు? ధాన్యం కొనడానికి వచ్చారు. అందరూ కొనేశారు. వాళ్ళందరినీ చూశాడు, ఒక్కొక్కరిని. ఈడి లేవి, ఈడి యోధ, ఈడి దాను, ఈడి నప్తాలి, ఈడి ఏం పెద్ద షిమ్యోను, అందరినీ చూశాడు అతను. వాళ్ళందరినీ చూసిన తర్వాత అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత షిమ్మోన్ దగ్గరికి వచ్చాడు. షిమ్మోన్ దగ్గరికి వచ్చిన వరకు ఉండి ఆగిపోయాడు. తన మనుషులతో చెప్పాడు, ఈయన పక్కకి లాగండి రా అన్నాడు. ఎవరు తెలుసా షిమ్మోను? ఈ షిమ్మోన్ ఎవరో తెలుసా? చూడండి, ఆదికాండం 37 అధ్యాయం 20 వచనం. 37:20. వీడిని చంపి ఇక్కడనున్న గుంటలో పారవేసి, చాలు. వీడిని చంపి, ఎవరు? షిమోన్ చెప్తున్న మాటలు. వీడిని చంపి గుంటలో పరవేసి. 42వ అధ్యాయంలోకి రండి. 42:24. ఎవరు చంపాలనుకున్నారా? యేసేపుని ఎవరు చంపాలనుకున్నారు? మొదట
షిమోను చంపాలనుకున్నాడు కదా, షిమోను చంపాలనుకున్నాడు. ఇంకో విషయం తెలుసండి, గోతులో గెంటినోడు కూడా ఆడే. షిమోనే గెంటాడు ఇందులోకి, గోతులో గెంటినోడు కూడా అతనేనంటండి, గెంటాడు. ఆ షిమోను వచ్చాడు మాట, ఇప్పుడు దొరికాడు. ఏం చేశాడు? 42 వచ్చి 24 వచ్చిన చదవండి. ఇప్పుడు అతడు వారి యొద్ద నుండి అవతలికి పోయి ఏం చదివారు మీరు? తెలుగే చదివారు, 47 వచ్చిన చదివారు, 24 వచ్చిన చదివారు. అది ఆదికాండంలో ఉంది. వారి కన్నుల ఎదుట అతనిని బంధించినండి. ఇది వారి కన్నుల ఎదుట అతనిని బంధించాడటండి, అంతే. మన వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడు చంపడానికి చూశాడు కాబట్టి ఇప్పుడు జైల్లో పెట్టాడు అని అనుకుంటారన్నమాట. కానీ అది నిజం కాదు. మిద్రాష్యం గ్రంథాలు ఏం రాయబడింది అని అంటే, వారి కన్నుల ఎదుట అతనిని బంధించాడటండి. అంటే అన్నదమ్ములు అందరూ ఏమనుకోవాలంటే, ఫరో గారు షిమోనును బంధించి చెరసాలలో పెట్టారు అనే విషయాన్ని పట్టుకుని వాళ్ళు వెళ్ళాలి ఇంటికి. అందుకోసం వారి కన్నుల ఎదుట, నాట్ రియల్, నిజం కాదు అది, వారి కన్నుల ఎదుట మాత్రమే బంధించాడు. ఆ బంధించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతని కట్లు విప్పారు, అతనికి రాజవస్త్రాలు వేశారు, అతనికి మరి గొప్ప భాగ్యవంతులు వచ్చి స్నానం చేయించారటండి అతనికి. ఆ తర్వాత మరలా తిరిగి వాళ్ళు వచ్చే వరకు కూడా అతనికి రాజుతో కలిసి భోజనం చేసేవాడట. ఎందుకు చేశాడు? వినపడతలేదమ్మా, పాట పాడినట్టు ఉంది నాకు అమ్మా. కొంచెం ఇది బాగుంది, అది మాత్రం కాదు. మీరు చెప్పింది కొంచెం బాగుంది, నాకు కూడా నచ్చింది. నేను చదివింది అయితే కాదు. ఏంటి, ఏం చెప్పగలరు? పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక వ్యక్తిని అంటండి ఇక్కడ రాసిన, ఈ థాట్ దట్ ఫర్గివ్నెస్ అలోన్ ఈజ్ ఇన్కంప్లీట్. The answer lie in a profound teaching Rabbi Israel Slanter, ఓర్ ఇస్రాయేల్. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తిని క్షమించడం అనేది పెద్ద గొప్పగా ఫీల్ అవుతాం మనం. ఆయన ఏం చెప్తున్నాడంటే, క్షమించడం అనేది ఇన్కంప్లీట్, అంటే పూర్తి కాలేదటండి, ఇన్కంప్లీటెడ్ స్టేజ్ అటండి. ఎప్పుడైతే మనము when someone has caused pain or injury, even sincere verbal forgiveness may not fully uproot the inner residue resentment. To truly restore the relationship and to heal oneself, one must go further, repay the wrongdoing with an act of kindness. Only then are negative emotions. So ఏమిటంటే, imitating Hashem's వేస్, ఎలోహిం యొక్క మార్గాలను మనం ఏం చేయాలటండి? ఇమిటేట్ చేయాలటండి. రబీ ఇస్రాయల్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ దట్ బిహేవియర్ ఫుల్ఫిల్స్ ద మిత్వా ఆఫ్ వెహాలత్ ఖా వెద్రఖావ్, వాకింగ్ ఇన్ హషేమ్ వేస్.
మనము నిజంగా కూడా ఎప్పుడైతే మనము అవతల వారిని క్షమించాము అని చెప్పడానికి సిగ్గుపడతామో, బాధపడతామో, పెద్ద ఏదో గొప్పగా ఫీల్ అయిపోతాము, గర్వంగా నేను కాబట్టి క్షమించానని చెప్పుకుంటామట. కానీ ఇక్కడ ఏం చేయాలని కోరుకున్నాడు అని నన్ను అడిగితే నేను ముగించేస్తాను. ఏం చేయాలని కోరుకున్నాడంటే అష్షేము యొక్క మనస్సును కలిగి ఉన్నాడు. కాబట్టి యోసేపు క్షమించడం కాదు కానీ ప్రేమించడం ప్రారంభించాడు అన్నమాట. అండి ప్రేమించాడు కాబట్టి అతను ఏం చేశాడని అడిగితే అతనికి రాజా దాన్ని ఏమంటారు, మర్యాదలతోటి వారు వచ్చే వరకు కూడా గొప్పగా ఉంచబడ్డట. నీవు నేను అలా ఉండగలుగుతున్నామా? ఇది ఏమిటి అని అడిగితే అష్షేం వేస్ని ఇమిటేట్ చేయడం. నిజంగా అష్షేం వేస్ని, అష్షేం యొక్క మార్గాలను మనము, అష్షేం యొక్క ఆలోచనల్ని, అష్షేం యొక్క కట్టడల్ని నిజంగా అనుకరించేవారు మనమా? నిన్ను ప్రేమించే వారిని మాత్రమే ప్రేమించడం వల్ల నీకేమీ కలుగదు. కానీ నేను ద్వేషించే వారిని కూడా నువ్వు క్షమించి ప్రేమించగలిగితే, వారిని కూడా నువ్వు హక్కును చేర్చుకోగలిగితే అప్పుడు తండ్రి నేను చూడగలుగుతాను. అందుకనే యోసేపు గారు దేవుని స్థానంలో ఉంచబడ్డాడు కాబట్టి ఆయన ఏదైతే చేయగలిగాడు కదా చేయగలుగుతాడు. మీరు అనుకోవచ్చు మాట, వాడు ఎలా ఉన్నాడో, వాడిని తీసుకెళ్ళి ఎలా చేస్తున్నాడో, వీడియోలో ఉన్నాడో, వాడు ఎలా ఆడిని తీసుకెళ్ళి ఎలా ఆడికెళ్ళాల్సినట్టు చేస్తున్నాడో, ఆయన పద్ధతి మనకు నచ్చట్లేదు అనుకుంటాను మీరు. కానీ నేను మీ ప్లేస్లో నేను లేను. మీ ప్లేస్లో ఉంటే నేను కూడా మీకు లాగానే ఉండొచ్చేమో నేను. కానీ నేను వేరే ప్లేస్లో, మనం ఎక్కడ ఉండాలి అంటే యోసేపు ప్లేస్లో మనం ఉంచబడాలన్నమాట. ప్రేమించడం అనే విధానంలో మనం ఉండగలిగితేనే మనం అందరము ఒక్కటిగా ఉండగలుగుతాం. అష్షేం వారు మనలో ఐక్యతను చూపించడం కోసం వచ్చాడు. అటువంటి ఐక్యతను మనమందరం పొందుకున్నట్లుగా పరమతండ్రి మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హనుక్క యొక్క వెలుగు మనందరి హృదయాల్లో వెలిగింపబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాధికారి జీవాధిపతి చేయగల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి కొనవాడ భూమి ఆకాశంలో అనుసరించిన సృష్టికర్త అబా అదునేశ్వర్ తమ పరిశుద్ధ నామం బట్టి మీ స్తోత్రం తండ్రి. ఇంకో తండ్రి నన్ను తండ్రి, నాతో పాటు తండ్రి సహోదరుడు తండ్రి షమయాను తండ్రి, అదేవిధంగా తండ్రి సహోదరుడు ఇస్సాకును తండ్రి, మరి ఈయన తండ్రి గత తండ్రి మొదటి దినం నుంచి 14వ తారీఖు సాయంకాలం నుండి తండ్రి నానా తండ్రి ప్రతి దినము ఒక్కొక్క మరి యొక్క ప్రాంతానికి వెళ్ళి వారిని దర్శించి వారిని బలపరచడానికి మీరు మాకు ఈ యొక్క 6 దినాల్లోనూ ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీ స్తోత్రం తండ్రి. మేము ఏ పాటు వారం తండ్రి, సహోదరుడు షమయ్య తండ్రి తన స్కూల్కి సెలవు పెట్టి తండ్రి, సహోదరుడు ఇస్సాక్ తండ్రి తనకున్న పనులు విడిచిపెట్టుకుని, తన సమస్యలను విడిచిపెట్టుకుని, కుటుంబాన్ని విడిచిపెట్టుకుని తండ్రి, ఇంకోనైనా తండ్రి గోపాలపురంలోను ఏలూరులోను తండ్రి, అదేవిధంగా తండ్రి మాతో పాటు తండ్రి నేను తన సహోదరుడు మెట్టన్ గారిని కూడా తండ్రి తనకున్న వ్యాపారాన్ని అంతా విడిచిపెట్టుకుని తండ్రి ఇక అన్ని దినాలలో కూడా తండ్రి, ఇంకో తండ్రి నన్ను కోటపాడులోను తండ్రి, టెక్కలిలోను తండ్రి, సహోదరుడు తన షమ్మా గారు అయితే తండ్రి అభిరాజ్ పాలెంలోను తండ్రి, ఇది నాన్న తండ్రి నా సహోదరులందరితో కలిసి తండ్రి హనుక్క పండుగను తండ్రి, ఇంకో తండ్రి నాన్న తండ్రి, ఇంకో తండ్రి పుణ్యక్షేత్రంలోను తండ్రి ఆచరించుకున్నట్టుకు ఇచ్చిన భాగ్యం బట్టి మీ స్తోత్రం తండ్రి. పండుగను ఆచరించడం కాదు కానీ చిన్న వెలుగు గొప్ప చీకటిని పోగొడుతుంది అనే విషయాన్ని తెలుసుకుని మాలో దుష్టత్వాన్ని, దుర్మార్గత్వాన్ని, పాపాన్ని విడిచిపెట్టి అనేకులను ప్రేమించే మంచి వెలుగు మా హృదయాల్లో వెలిగింప చేయమని తండ్రి. ఇంకో రేపు హైదరాబాద్లో జరగనున్న హనుక్కలు మేము పాలు పొందవలసి ఉండగా తండ్రి మీ కృపాకాబ్దాలు మాకు దయచేసి నడిపించమని, కేవలం మీ దయ వల్ల మేము అందరి అన్ని చోట్లకు వెళ్ళి వారితో కలిసి ఆనందించే భాగ్యం దయచేసినందుకు మీ స్తుతులు స్తోత్రం చేసుకుని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలేహం వారు తండ్రి, ఇశ్రాయేలును కాచి కాపాడువాడు ఎలేహం తండ్రి, నాన్న తన యెరూషలేము చుట్టూ మీ యొక్క సంరక్షణ దాచి ఉంచిన ఎలేహం వారు తండ్రి, మమ్మల్ని కూడా కాచి కాపాడి నడిపించమని కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి పేరు పేరున తండ్రి వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని సహాయం చేయమని మీ కుమారుడైన మెస్సీ వారి పరిశుద్ధ నామమును అడిగి కొంచెం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్. ముసాఫ్ చేసుకుందాం, ముసాఫ్ ప్రార్థన చేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకుందాం.